హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్త. అదనపు పెన్షన్ ఏక్యూపీ గురించైతే తాజా అప్డేట్ వచ్చింది. సో, దీనికి సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు అత్యంత ముఖ్య గమనిక అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ నియమాలు, అమలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. వయసు పెరిగే కొద్దీ పెన్షనర్లకు వారి బేసిక్ పెన్షన్పై అదనంగా లభించే ఈ పెన్షన్ మొత్తానికి సంబంధించిన నియమాలు ప్రస్తుతం అమలు విధానం, ఎదురవుతున్న సమస్యలు, ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో ఉన్నటువంటి అడ్డంకులు మరియు సమస్యల మార్గాలను వివరంగా పరిశీలిద్దాం. మొదటిది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. ఏక్యూపీ అంటే ఏమిటి? ఏక్యూపీ అనేది పెన్షనర్ల వయస్సు నిర్దిష్ట మైలురాయిను అనగా 70, 75, 80 సంవత్సరాలు చేరుకున్నప్పుడు వారి ప్రస్తుత బేసిక్ పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్పై ప్రభుత్వం అదనంగా మంజూరు చేసే శాతం పెరుగుదల. దీన్ని ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము. ఇది వృద్ధాప్యంలో పెరిగే వైద్య మరియు ఇతర అవసరాలకు మద్దతుగా ఉద్దేశించబడి ఇవ్వడం జరుగుతుంది. ఏక్యూపీ ఎప్పటి నుంచి వర్తిస్తుంది? మంజూరు తేదీ నియమం. సో, మంజూరు తేదీ అనేది ఎలా నిర్ధారిస్తారు? సో, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, దీనికి ఇది చాలా కీలకమైన అంశం అండి. పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ అదనపు పెన్షన్‌కు అర్హత సాధించే వయస్సును 70, 75, 80 ఏళ్ళు ఏ నెలలో పూర్తి చేసినప్పటికీ, సో, ఆ నెల మొదటి తేదీ నుంచే పెరిగిన అదనపు పెన్షన్ అయితే వర్తిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ఒక పెన్షనర్ మే 14వ తేదీన 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారనుకుందాం. నిబంధనల ప్రకారం వారికి 70 ఏళ్లకు వర్తించేటటువంటి ప్రస్తుతం అమలవుతున్న 7% అదనపు పెన్షన్ లేదా 75 ఏళ్లకు 12% పెన్షన్ అనేది, సో, ఆయన మే 14వ తేదీ పుట్టినరోజు ఆహ్, 70 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మే 15 తేదీ నుంచి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ని ఇవ్వరు. మే 1 తేదీ నుంచి మాత్రమే ఇస్తారనమాట. సో, మే నెల నుంచే ఇస్తారు. ఏ నెలలో బర్త్‌డే అయితే ఆ నెల మొదటి తేదీ నుంచే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది. ఇది ఏక్యూపీ రూల్ అనమాట. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిందేందంటే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంటే మనకు 70 ఏళ్ళు పడగానే ఇవ్వరు. 70 ఏళ్ళు కంప్లీట్. డెబ్ ఇప్పుడు 69 నుంచి 70కొస్తుంది. అప్పుడు ఇవ్వరు. సో, 70 నుంచి మనము ఎప్పుడైతే 71కెళ్తామో, సో, ఆ రోజు మొదటి రోజు నుంచి అయితే ఇస్తారనమాట. సో, 70 అనేది కంప్లీట్ అయిపోయి రావాల. సో, ఇలా అయితే ఉంటుంది. సో, ఆ నెల పెన్షన్‌తో కలిపి ఈ అదనపు మొత్తం చెల్లించబడుతుంది. పుట్టినరోజు తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఏ అనే ఒక వ్యక్తి ఈ యొక్క ఈయనకు 69 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 70 ఏళ్ళు వచ్చాయన్నమాట. సో, కానీ అతనికి అదనపు పెన్షన్ రాదు. 70 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 71 ఏటు మొదటి రోజు నుంచి అతని బర్త్‌డే మే 14 అయితే మే 1 తేదీ నుంచి అతని అదనపు క్వాంటమ్ పెన్షన్ లెక్కించబడి అతని అమౌంట్ మే నెల సాలరీ ఏదైతే జూన్‌లో క్రెడిట్ అవుతుందో ఆ నెలలోనే ఈ యొక్క అమౌంట్ అంతా వచ్చేస్తుంది అనేది రూలు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఈక్యూపీ స్లాబ్ శాతాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్ల వయసు ఆధారంగా బేసిక్ పెన్షన్‌పై అదనంగా చెల్లించే ఏక్యూపీ శాతం ఈ క్రింది విధంగా అయితే చూడవచ్చు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ప్రెజెంట్ 7% అదనపు పెన్షన్ అయితే ఉంది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 12%, 80 సంవత్సరాల వారికి 20%. సో, తదుపరి ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ గమనిక ఏంటంటే పూర్తి చేసుకున్న వారికి అంటే
70 అంటే 77 ఇవ్వరు. 77 పూర్తి చేసుకున్న వారికి కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి ఆ వయస్సు వచ్చిన సంవత్సరం మొదటి రోజు నుంచి కాదు. ఆ వయస్సు 70, 75 ఇట్లా సంపూర్ణంగా నిండిన తర్వాత వచ్చే నెల మొదటి తేదీ నుంచి అని అర్థం చేసుకోవాలి. ఇక ఏక్యూపీ మంజూరు ప్రక్రియ. గతంలో 70 సంవత్సరాలు లేదా ఇతర అర్హత గల వయసు నిండిన పెన్షనర్లకు ఏక్యూపీ మంజూరు చేయాలని కోరుతూ నిర్దిష్ట ఫార్మాట్‌లో సంబంధిత ట్రెజరీ అధికారికి లేదా ఎస్టీఓకో, డీడీఓకో మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. మన ఏజు ఇట్లా కంప్లీట్ అయింది. మాకు అదనపు పెన్షన్ మంజూరు చేయండి అని నిర్దిష్ట ఆహ్, ఈ విధంగా లేఖ రాసి కోరుతూ సబ్మిట్ చేయాల్సి ఉండేది. కానీ దీనిని వయసు ధృవీకరణ పత్రాలకు ఇప్పుడు జత చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం అయితే ఆహ్, ఆటోమేటిక్‌గా మన ఏజ్‌ని బట్టి మనకు అదనపు పెన్షన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుందనమాట. సో, హెర్బ్ సాఫ్ట్‌వేర్ లేదా సంబంధిత సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో జీతాలు, పెన్షన్‌లు వేసేది. సో, ఆ సాఫ్ట్‌వేరు మన యొక్క ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ సర్వీస్ పెన్షన్‌లకైనా గానీ, ఫ్యామిలీ పెన్షన్‌లకైనా గానీ, మన ఏజ్‌ని బట్టి పుట్టినరోజు నెల మొదటి రోజు నుంచి మనకు అదనపు పెన్షన్ అయితే యాడ్ చేయడం జరుగుతుందనమాట. పెన్షనర్ నిర్దిష్ట వయసు పూర్తి చేయగానే సాఫ్ట్‌వేర్ దానంతట అదే గుర్తిస్తుంది. ఆ నెల నుంచి వర్తించే అదనపు పెన్షన్ శాతాన్ని లెక్కించి దానిని నెలవారీ పెన్షన్‌తో కలిపి జమ చేస్తుంది. దీనివల్ల పెన్షనర్లు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గింది. అదనపు పెన్షన్ జమ కాకపోతే ఏం చేయాలి? ఆటోమేషన్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు సాంకేతిక లోపాలు లేదా డేటా సరిగ్గా లేకపోవడం వల్ల అర్హత వయసు 70 ఏళ్ళు దాటినా ఏక్యూపీ ఆటోమేటిక్‌గా జమ కాకపోవచ్చు. అటువంటప్పుడు వెంటనే స్పందించండి. పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ తమ పరిధిలోని సబ్ ట్రెజరీ అధికారి, ఎస్టీఓ లేదా జిల్లా ట్రెజరీ అధికారి, డీటీఓని వ్యక్తిగతంగా కలవాలి. విషయం తెలియజేయండి. తమకు అర్హత ఉన్నప్పటికీ అదనపు పెన్షన్ అందటం లేదు అనే విషయాన్ని స్పష్టంగా వారి దృష్టికి తీసుకురావాలి. సో, అవసరమైతే డాక్యుమెంట్స్ సమర్పించాలి. సో, సంప్రదింపుల సమయంలో మీ పీపీఓ తీసుకెళ్ళండి. పీపీఓ పాత్ర పీపీఓ కాపీతో పాటు అంటే ఒరిజినల్ కాదు, కాపీ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. అలాగే మీకు స్టడీ సర్టిఫికేట్ గానీ, లేదంటే పాస్‌పోర్ట్ గానీ, బర్త్ సర్టిఫికేట్ గానీ ఏదో ఒకటి తీసుకెళ్ళండి. వె సో, తీసుకెళ్ళడం మంచిదనమాట. ఇక లిఖితపూర్వక అభ్యర్థన. అవసరమైతే సమస్యను వివరిస్తూ అదనపు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ఒక లేఖను గూడా సమర్పించడం ఉత్తమం. కుటుంబ పెన్షనర్ల విషయంలో ప్రధాన సమస్య మరియు పరిష్కారం. సమస్య చాలా మంది కుటుంబ పెన్షనర్లు అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని సకాలంలో పొందలేకపోవడానికి ప్రధాన కారణం వారి పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు, ట్రెజరీ లేదా పీపీఓ రికార్డులో సరిగ్గా నమోదు కాకపోవడం లేదా అసలు నమోదు కాకపోవడము. సాధారణంగా అసలు పెన్షనర్ పుట్టిన తేదీ రికార్డులలో అయితే ఉంటుంది. కానీ వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్ పుట్టిన తేదీ వివరాలు వ్యవస్థలో అంటే సాఫ్ట్‌వేర్‌లో లేకపోవడం లేదా తప్పుగా ఉండటం వల్ల వారికి వయసు ఆధారిత అదనపు పెన్షన్ ప్రయోజనం అనేది ఆటోమేటిక్‌గా అందటం లేదు. సిస్టమ్ వారి వయసును గుర్తించలేదు కాబట్టి అదనపు పెన్షన్ జనరేట్ కాదు. ఈ సమస్యకు పరిష్కారం కుటుంబ పెన్షనర్లు తమ పుట్టిన తేదీని అధికారికంగా ట్రెజరీ రికార్డులో నమోదు చేయించుకోవాలి. దీనికోసం సరైన వయసు ధృవీకరణ పత్రంతో పాటు ఎస్టీఓ లేదా డీటీఓ కార్యాలయాన్ని సంప్రదించి నిర్దిష్ట ప్రక్రియ ద్వారా ఆ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇక ఏడోది పెన్షనర్ల సంఘాల పాత్రపై విమర్శ మరియు విజ్ఞప్తి. కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీ నమోదు లేదంటే అప్డేట్ ప్రక్రియను సులభతరం చేయడానికి స్పష్టమైన ఏకీకృత మార్గదర్శకాలను లేదా ప్రభుత్వ ఉత్తర్వులను జీవో జారీ చేయడానికి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు తగినంత చొరవ చూపలేదని, ప్రభుత్వంతో సమర్థవంతంగా సంప్రదింపులు జరపడంలో కొంత జాప్యం జరిగిందని కొందరు పెన్షనర్లు అసంతృప్తి మరియు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది వేలాది మంది కుటుంబ పెన్షనర్లపై ప్రభావం చూపుతున్నందున ఇది అత్యంత విచారకరమైన విషయము. సో, ఇప్పటికైనా పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యను తీవ్రతరం గురించి గుర్తించి
ఐక్యంగా కృషి చేయాలి. కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీలను అధికారికంగా సులభంగా మరియు ప్రామాణికమైన పద్ధతిలో నమోదు చేయడం గానీ, లేదంటే అప్డేట్ చేయడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దీనికి అవసరమైన మార్గదర్శకాలను లేదా జీవోలను తక్షణమే జారీ చేయించాలి అని రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు బలంగా కోరుకుంటున్నారు. ప్రభుత్వం మరియు అధికారుల బాధ్యత. అదనపు పెన్షన్ అనేది పెన్షనర్ల వయసు రీత్యా లభించే ఒక ముఖ్యమైన ఆర్థిక భరోసా మరియు వారి హక్కు. దీని అమలులో ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో ఉన్న సాంకేతిక మరియు విధానపరమైన అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ట్రెజరీ అధికారులపై ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం సకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందేలాగా చూడాలి. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వృద్ధాప్యంలో పెన్షనర్లకు అండగా నిలిచే కీలకమైన ఆర్థిక సహాయం. ఆటోమేషన్ ప్రక్రియ ప్రశంసనీయమే అయినప్పటికీ, ముఖ్యంగా కుటుంబ పెన్షనర్ల విషయంలో డేటా ఖచ్చితత్వం లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. పెన్షనర్ల సంఘాలు, ప్రభుత్వం మరియు ట్రెజరీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ అడ్డంకులను తొలగించి అర్హులైన ప్రతి పెన్షనర్, కుటుంబ పెన్షనర్కు వారి హక్కు అయినటువంటి ఏక్యూపీ అదనపు పెన్షన్ సకాలంలో అందేలాగా చూడటము అత్యవసరము. పెన్షనర్లు కూడా తమ రికార్డులను సరిచూసుకొని, సమస్యలు ఉంటే వెంటనే అధికారులను సంప్రదించడం ద్వారా తమ యొక్క ప్రయోజనాలనైతే కాపాడుకోవాలి. సో, ఇది ఫ్రెండ్స్ అదనపు పెన్షన్ గురించినటువంటి తాజా సమాచారము. సో, మనము మన యొక్క పెన్షన్ పే స్లిప్ చూసినట్లయితే చాలా వరకు మన డీటెయిల్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ పక్క రెండో కాలమ్‌లో మన యొక్క స్పౌస్ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని కొన్నిసార్లు బ్లాంక్‌గా అయితే ఉంటుందన్నమాట. సో, ఫ్యామిలీ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవి కూడా బ్లాంక్ అయితే ఉంటాయి. సో, బ్లాంక్ ఉన్నా లేదా తప్పుగా నమోదై ఉన్నా గూడా అంటే పీపీఓలో ఒక డేట్ ఆఫ్ బర్త్, అలాగే పే స్లిప్‌లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా మిస్ మ్యాచ్ అయినా సరే, లేదా బ్లాంక్‌గా ఉన్నా సరే నమోదు కాలేదని అర్థము. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం మన యొక్క ఎస్‌టీఓను లేదంటే డీటీఓను సంప్రదించి సంబంధిత ధృవీకరణ పత్రాలు అంటే మన పీపీఓ జిరాక్స్ కాపీ, ఆధారు, అలాగే ఒక స్టడీ సర్టిఫికేట్ గానీ, లేదంటే ద మనకి పాస్‌పోర్ట్ ఉంటే పాస్‌పోర్టు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఆహ్, డీఓబీ సర్టిఫికేట్ ఉన్నా గూడా వీటన్నిటిని తీసుకెళ్ళి మన ఎస్‌టీఓ గారి ద్వారా ఈ విధంగా వీటిని మనం ఉండంగానే మన ఫ్యామిలీ పెన్షనర్లకు అంటే స్పౌస్‌కి గాని వారికి సులభతరంగా అదనపు పెన్షన్ లభించేలాగా అయితే మనము ఉండగానే చేసుకోవడం సులభము, ఉత్తమమైన పని. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే, లేదా మీకేమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.